హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో మార్నింగ్ పోస్ట్ చేసినటువంటి పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎప్పట్లానే ఎవ్రీడే మార్నింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎనీ వన్ టాపిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 15 ప్రాబ్లమ్స్ అనేటివి పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటి సొల్యూషన్స్ ఈవినింగ్ మన యూట్యూబ్ ఛానల్ లెర్నర్స్ అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ డిఎస్సి కానీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, నెక్స్ట్ ఎనీ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యేలా షేర్ చేయండి. నౌ లెట్స్ సీ ఫస్ట్ వన్. The final total is the value of 20% of 50% of 5,000. అంటే what is the final value of 20% of 50% of 5,000 అని అడుగుతున్నాడు. సో నౌ లెట్స్ సీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో 20% అంటే 20 బై పర్సంటేజ్ సింబల్ తీసేసామంటే డినామినేటర్లో 100 రాయాలి. ఇంటూ హాఫ్ మీన్స్ ఇంటూ 50% మీన్స్ 50/100 ఇంటూ 5,000 అండి. సో డినామినేటర్లో ఏం లేదంటే బై 1 రాసేసుకోండి. దిస్ 2 zeros gets cancelled. This 2 zeros, this 0 gets cancelled. Then the remaining value are 20 into 5 into 5. So therefore what will get? 500 will get. Okay. సో ఇలా ఫస్ట్ మోడల్ సమ్స్ చేయాలి. నౌ లెట్స్ సీ సెకండ్ సమ్. 31% ఆఫ్ ఏ నంబర్ ఈస్ 46.5. ఫైండ్ ద నంబర్. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదండి. మనకు నంబర్ కనుక్కోమంటున్నాడు. ఇన్ఫర్మేషన్ నుండి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఈక్వేషన్ అనే ఫ్రేమ్ చేయాలి. 31% ఆఫ్ ఏ నంబర్, ఏ నంబర్ మనకు తెలియదు, ఫైండ్ ద నంబర్ అంటున్నాడు. కాబట్టి మనకు తెలుసు మ్యాథ్స్లో అన్నోన్ వాల్యూస్ అన్ని కూడా మనం దేంతో కంపేర్ చేస్తాం? ఎక్స్తో కదా. సో ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో నౌ లెట్స్ ట్రై టు రైట్ ఏ ఈక్వేషన్ బై యూజింగ్ దిస్ ఇంట్. 31% అంటే 31/100. హాఫ్ అంటే ఇంటూ ఏ నంబర్ మనకు తెలియదు కదా, ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఈజ్ అంటే ఈక్వల్ అండి. ఇక్కడ ఈజ్ అంటే ఈక్వల్స్ టు 46.5. సో నౌ ట్రై టు ట్రాన్స్ఫర్ దిస్ 31/100 అనదర్ హ్యాండ్ సైడ్. దెన్ ఆటోమేటికలీ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు 46.5 బై నథింగ్ ఈజ్ దేర్ మీన్స్ బై 1 రాసుకోండి మన కన్వీనియంట్ కోసం. సో మనం డినామినేటర్లో 1 రాయడం వల్ల ఏంటంటే క్యాల్కులేషన్స్ చేసే టైంలో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాం. సో 31/100 ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, 100/31 అయిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా 4650/31 ఈ డివిజన్ చేశారనుకోండి, మీకు రిక్వైర్డ్ నెంబర్ అనేది వచ్చేస్తుంటుంది. నౌ లెట్స్ ట్రై టు సీ ద థర్డ్ వన్. 60% of 40% of 32% of an amount is 432. సో వాట్ ఈస్ ద అమౌంట్? మనకి ఏదో ఆ అమౌంట్ తెలియదు. ఈ అమౌంట్ మనం ఏం తెలియని అమౌంట్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో లెట్స్ ట్రై టు రైట్ ద ఈక్వేషన్. 60% అంటే 60/100, హాఫ్ అంటే ఇంటూ 40/100 ఇంటూ 32/100. హాఫ్ అండ్ అమౌంట్ ఏంటి మనకు తెలియదు కదా, ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్స్ టు 432. సో లెట్స్ ట్రై టు క్యాన్సల్ ద వాల్యూస్. దిస్ 2 zeros, this 0 గెట్స్ క్యాన్సిల్ అవుతుందండి. అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? ఈ రిమైనింగ్ వాల్యూస్ ట్రై టు ట్రాన్స్పోజ్ అనదర్ హ్యాండ్ సైడ్, దెన్ ఆటోమేటికలీ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. సో 432 డినామినేటర్ ఏం లేదంటే 1 అని అజ్యూమ్ చేసుకుందాం. ఇంటూ 6/1 if you transpose this side, 1/6 into 40/100 if you transpose to another hand side, 100/4. Next into 32/100 if you transpose to another hand side, 100/32. ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేసారు అనుకోండి, దెన్ ఆటోమేటికలీ విల్ గెట్ అన్నోన్ వాల్యూ ఎక్స్. ఓకే, అమౌంట్ అనేది వచ్చేస్తుంది. నౌ లెట్స్ సీ ఫోర్త్ వన్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ డే ఈస్ 18 minutes? అంటే వాట్ పర్సంటేజ్ ఐ డోంట్ నో. సో దట్స్ వై టేక్ యాస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ డే అంటే ఎన్ని మినిట్స్ అంటే, ఎందుకు మినిట్స్ అంటున్నాను? ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. డేని దేంతో కంపేర్ చేస్తున్నాను? మినిట్స్తో కంపేర్ చేస్తాను. కాబట్టి డేని కూడా నేను మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. ఒక డేకి ఎన్ని? 24 hours. ఒక అవర్కి 60 minutes. కాబట్టి 24 into 60 ఈక్వల్స్ టు 18. ఓకే, ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 24 into 60 ఈక్వల్స్ టు 18. ఓకే, మినిట్స్. సో ఇందులోకి వెళ్ళి
ఎక్స్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు కదా, ఎక్స్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 18 బై, సో ఇటు ఇంటూ ఉంది కదా, సో ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే బై అవుతుంది, బై 24 ఇంటూ 60. సో 60 టెన్స్, 6 టెన్స్, 6 త్రీస్, 3 వన్స్, 3 8. సో దర్ ఫోర్ 1/80%. ఓకే, దీన్ని మీరు డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వస్తుంది, ఫ్రాక్షన్. ఓకే, నౌ లెట్స్ సీ ఫిఫ్త్ ప్రాబ్లం. సో x centimeters is what percentage of 3 meters? సో సారీ 7 centimeters is what percentage of 3 meters అంటున్నా, అంటే 7 centimeters ఈజ్ అంటే ఏంటండి ఈక్వల్, వాట్ పర్సంటేజ్ ఐ డోంట్ నో, సో దట్స్ ఐ ట్రైట్ యాజ్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 3 meters. ఇక్కడ 3 meters ఇన్ మీటర్స్లో ఉంచొద్దు, ఎందుకు మనకు స్టార్టింగ్లో సెంటీమీటర్స్తో కంపేర్ చేస్తున్నాం కదా, సో సెంటీమీటర్స్లో మార్చుకోండి, ఆఫ్ 300 centimeters. సో దేర్ ఫోర్ అప్పుడు ఈ 300 ట్రాన్స్పోజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది డివిజన్ అయిపోతుంది, హాఫ్ అంటే ఇంటూ కదా, నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే 7/300 ఈక్వల్స్ టు ఎక్స్ పర్సంటేజ్. సో మీరు ఇది డివిజన్ చేసి డెసిమల్స్లో కన్వర్ట్ చేసేసారనుకోండి, ఎక్స్ పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది రిక్వైర్డ్ వాల్యూ. ఓకే, నౌ లెట్స్ సీ సిక్స్త్ ప్రాబ్లం. సో 10% of A is equals to 12% of B, then 15% of A is equals to what percentage of B? సో ఇక్కడ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇక్కడ చూడండి, ఇది కొంచెం లిటిల్ బిట్ లాజికల్గా ఉంటుంది క్వశ్చన్. 10% of A is equals to 12% of B అంటున్నాడు కదా, సో ఇది హింట్ అండి, హింట్ పార్ట్ ఇది. సో 15% of A is equals to what percentage of B, ఇది క్వశ్చన్ పార్ట్. సో ఇది హింట్ పార్ట్, ఇది క్వశ్చన్ పార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, హింట్ పార్ట్ని మనం అర్థం చేసుకొని ఒక ఈక్వేషన్లో రాసుకుందాం, తర్వాత క్వశ్చన్ పార్ట్కి వచ్చేస్తాం. సో 10% ఆఫ్ ఏ అంటున్నాడు, అంటే 10/100 ఆఫ్ ఏ అంటే ఇంటూ ఏ ఈక్వల్స్ టు 12% అంటే 12/100 ఇంటూ బి. సో 100 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ ఏమవుతుంది, 10ని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, సో 12/10 డి, 12/10 ఇంటూ బి వస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక హింట్ పార్ట్లోకి వెళ్ళి ఒక వాల్యూ వచ్చేసింది, ఏ వాల్యూ, ఓకే రిలేషన్ వచ్చింది A2కి Bకి. ఇప్పుడు క్వశ్చన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. 15% ఆఫ్ ఏ ఈక్వల్స్ టు వాట్ పర్సంటేజ్, అంటే ఎంత అని అడుగుతున్నారు, తెలియదు, సో ఏమని తీసుకుందాం, ఎక్స్ పర్సంటేజ్ అని తీసుకుందాం కదా. సో 15% అంటే 15/100 ఇంటూ ఏ ఈక్వల్స్ టు వాట్ పర్సంటేజ్ ఐ డోంట్ నో, సో ఎక్స్ పర్సంటేజ్ అంటే x/100 ఇంటూ బి. సో ఈ 100 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, మనకు ఆల్రెడీ ఇక్కడ రిలేషన్ ఉంది కదా, ఏ వాల్యూ ఎంత 12/10 బి కదా, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమొచ్చేస్తుంది 15 ఇంటూ 12/10 బి ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ బి. సో ఇప్పుడు నథింగ్ ఇస్ దెన్ మీన్స్ బై 1, 15/1 అని రాసుకుందాం, క్యాల్కులేషన్ ఈజీ అయిపోతుంది. 5 3 జా 5 2 జా 2 1 జా 2 6 జా, సో బీబీ గెట్స్ క్యాన్సిల్, అప్పుడు ఆటోమేటిక్గా 18 ఈక్వల్స్ టు ఎక్స్ వస్తుంది, అంటే 15% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 18% ఆఫ్ బి అయిపోతుందండి. ఓకే, సో అలా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నౌ లెట్స్ సీ సెవెంత్ వన్. The monthly income of a person is 88,000. If his income increases by 20%, what is the new monthly income? అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజెంట్ మనకి 8,000 ఇన్కమ్ ఉందండి ఒరిజినల్గా, ఓకేనా. సో ఒరిజినల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీన్ని 100% అనుకుందాం. సో తర్వాత న్యూ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటున్నాడు, సో అది తెలియదు, ఎక్స్ అనుకుందాం. కాకపోతే ఏం చేశాడంట, న్యూ మంత్లీ ఇన్కమ్ రావాలి అంటే ఇంక్రీజెస్ బై 20%, అంటే ఆల్రెడీ వాడికి 100% ఉంది ఇన్కమ్, మళ్ళీ 20% పెంచాడు దానిపైన, అంటే ఇప్పుడు న్యూ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 100 + 20 కదా, అంటే 120%. సో ఇప్పుడు మనకి న్యూ వాల్యూ కావాలి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు, సో మనకు న్యూ వాల్యూ కావాలంటే న్యూ పర్సంటేజ్ బై ఓల్డ్ పర్సంటేజ్ ఇంటూ ఓల్డ్ వాల్యూ, ఓల్డ్ శాలరీ ఎంత ఆల్రెడీ ఒరిజినల్ 8,000 కదా, సో ఇంటూ 8,000 చేసేసారు అనుకోండి, దిస్ 2 zeros గెట్స్ క్యాన్సిల్, 120 ఇంటూ 80 మల్టిప్లై చేశారు అనుకోండి, న్యూ శాలరీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, న్యూ వాల్యూ కావాలన్నా న్యూ పర్సంటేజ్ కావాలన్నా,
సో ఇక్కడ ఒక ఈక్వేషన్ లాగా మీకు ఒక హింట్ ఫార్ములా ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటి, న్యూ వాల్యూ, ఎన్వి అంటే న్యూ వాల్యూ అండి. న్యూ ఎన్వి ఈక్వల్స్ టు, ఓకే, న్యూ పర్సంటేజ్ ఎన్పి, ఎన్పి అంటే న్యూ పర్సంటేజ్ బై ఓపి ఓల్డ్ పర్సంటేజ్ ఇంటూ ఓల్డ్ వాల్యూ, నథింగ్ ఇస్ ఎన్ మీన్స్ బై 1. ఓకే, సో మీరు ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకున్నారనుకోండి, మీకు ఇందులో ఆటోమేటిక్గా 4 వాల్యూస్ ఉన్నాయి కదా. ఇది మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఇస్తాడు, ఈ 4 వాల్యూస్లో ఒక 3 వాల్యూస్ ఇచ్చి ఒక వాల్యూ మిస్ చేస్తాడు. ఆటోమేటిక్గా మీరు ఈ రిలేషన్ యూజ్ చేసుకొని మీరు కనుక్కోవచ్చు. ఓకే, నా ట్రై టు డూ 8th వన్. ఇంతకుముందు 7th వన్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే ఎలా చేయాలో చూసాం, ఇప్పుడు డిక్రీజ్ చేస్తే ఎలా చేయాలో చూద్దాం. సో ద ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ ఈస్ 12,000 అంటే ఒరిజినల్గా ఎంత ఉండండి, 2000 ఉంది. అంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ ఒరిజినల్గా, కాబట్టి ఎంత పర్సెంటేజ్ అజ్యూమ్ చేసుకోవాలి, 100%. వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్టర్ అండ్ 25% రిడక్షన్. ఇక్కడ రిడక్షన్ అంటే తగ్గించడం అండి, ఓకేనా. సో తగ్గిస్తే 25% తగ్గిస్తే అప్పుడు ఆ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే తగ్గిస్తున్నావు, ఆల్రెడీ 100% ఉంది, అందులోకి వెళ్ళి ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తున్నావు, 25%. అప్పుడు న్యూ పర్సెంటేజ్ ఏమవుతుంది, వాల్యూ 75%. అప్పుడు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ. సో మనకు తెలుసు న్యూ వాల్యూ ఈక్వల్స్ టు న్యూ పర్సెంటేజ్ బై ఓల్డ్ పర్సెంటేజ్ ఇంటూ ఓల్డ్ వాల్యూ. సో అప్పుడు మనకు న్యూ పర్సెంటేజ్ ఎంత, 75 బై ఓల్డ్ పర్సెంటేజ్ ఎంత, 100 ఇంటూ ఓల్డ్ ప్రైస్ ఎంత అండి, 2000. సో ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్ చేస్తే 75 ఇంటూ 20 యూ విల్ గెట్ 1500. సో ఇప్పుడు న్యూ ప్రైస్ ఏమవుతుంది, 1500 అనేది వచ్చేస్తుంది. సో ఇలా సమ్స్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్. సో ఏ శాలరీ ఈస్ 20% లెస్ దెన్ బి శాలరీ, బి శాలరీ ఈస్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ ఏ శాలరీ. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ చదవగానే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం, కాకపోతే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీ అండి, అండ్ ఇంపార్టెంట్ మోడల్ ఆల్సో. సో ఏ శాలరీ ఈస్ 20% లెస్ దెన్ బి శాలరీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏ అనేవాడి శాలరీని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, బితో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఏని బితో కంపేర్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ బి శాలరీ మనం 100% అనుకుందామండి, 100 రూపీస్ అనుకుందాం. పర్సంటేజ్లో ఇక మర్చిపోండి, 100 రూపీస్ అనుకుందాం, ఓకేనా. సో ఏది ఎంత అంట, 20 లెస్, బి కంటే కూడా 20% లెస్ అంట. అంటే అప్పుడు ఏ శాలరీ ఎంత అవుతుందండి, 100 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఇవి 80 రూపీస్ అవుతుంది, బి శాలరీ 100 రూపీస్. సో బి శాలరీ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ ఏ శాలరీ. అంటే ఇక్కడ మనం ఎవరితో ప్రీవియస్గా ఏ శాలరీని బితో కంపేర్ చేశాడు, ఈసారి ఏం చేయాలి, బి శాలరీని ఏతో కంపేర్ చేయాలి. సో ఎక్కడెప్పుడైనా గుర్తుంచుకోండి, కంపేర్ దేంతో కంపేర్ చేస్తున్నామో దాన్ని డినామినేటర్లో తీసుకోవాలండి. అంటే ఏని బితో కంపేర్ చేస్తున్నాం, సారీ బిని ఏతో కంపేర్ చేస్తున్నాం. మనకు రిక్వైర్డ్ వాల్యూలో బిని దేంతో కంపేర్ చేస్తున్నాం, ఏతో కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఏ వాల్యూ అనేది కింద తీసుకోవాలి, బి వాల్యూ అనేది ఎంత మోర్ అంటున్నాడు కదా, మోర్ అంటే ఎంత ఎక్కువ అంటున్నాడు, ఆ డిఫరెన్స్ చూడండి. ఆ డిఫరెన్స్ చూసి డిఫరెన్స్ బై ఏ ఇంటూ 100 పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. సో ఇక్కడ ఏం చేశాడు, ప్రీవియస్గా ఏని బితో కంపేర్ చేశాడు, కాబట్టి ఇక్కడ బి వాల్యూ అనేది డినామినేటర్లో తీసుకొని చేసాం. అందుకే ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ సేమ్, ఏని బితో బిని ఏతో కంపేర్ చేసినప్పుడు పర్సంటేజెస్ మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతున్నాయి అంటే ఏని బితో కంపేర్ చేసినప్పుడు ఫ్రాక్షన్లో బి వాల్యూ డినామినేటర్లో తీసుకుంటాం, బిని ఏతో కంపేర్ చేసినప్పుడు ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏ వాల్యూ తీసుకుంటాం, ఓకేనా. ఇలా చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అండి, యాక్చువల్లీ రెండింటి మధ్యలో 20 కదా, 20 బై మనం దేంతో కంపేర్ చేయాలి, ఏతో. కాబట్టి ఏ శాలరీ ఎంత ఉంది, 80 రూపీస్. కాకపోతే మనకు పర్సంటేజెస్లో కావాలి కదా, ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. దిస్ జీరో గెట్స్ క్యాన్సిల్, 2 1s 2 4s, 4 1s 4 25 అంటే 25% అండి. అంటే బి శాలరీ అనేది
ఏ కంటే ఎంత ఎక్కువ 25%. ఇక్కడ ఎవరి శాలరీ చేంజ్ అవ్వలేదు, కాకపోతే కంపారిజన్ అనేది చేంజ్ అయింది. అందుకని ఇక్కడ 20% వచ్చింది, ఇక్కడ 25% వచ్చింది. ఇక్కడ ఏ శాలరీని బితో కంపేర్ చేసాం కాబట్టి 20%, ఇక్కడ బి శాలరీని ఏతో కంపేర్ చేసాం కాబట్టి 25% వచ్చిందండి. అంతే. వాల్యూస్ అనేటివి, శాలరీస్ అనేవి చేంజ్ అవ్వలేదు. ఓన్లీ కంపారిజన్ చేంజ్ చేయడం వల్ల పర్సంటేజ్లు కూడా చేంజ్ అయ్యాయి. ఓకే. సో ఇది ఒక్క పాయింట్. సో ఇది లిటిల్ బిట్ లాజికల్ అండ్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే. సో మీకు వీలైతే ఇలాంటి మోడల్ పైన ఇంకొక 2-3 సమ్స్ చేయండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుందండి. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే క్వశ్చన్ అండ్ ఈజీ వన్ ఆల్సో. ఓకే. సో నౌ లెట్స్ సీ 10th question. In an examination, the marks obtained by Shantanu is 40% less than the marks obtained by Kamal. అంటే ఇక్కడ శాంతాను మార్క్స్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? కమల్ మార్క్స్తో కంపేర్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? కమల్తో. అంటే కమల్ని మనం డినామినేటర్లో తీసుకోవాలి. అంటే కమల్ మార్క్స్ని మనం 100 అనుకుందాం అనుకోండి. సో అప్పుడు శాంతాను ఈజ్ 40% లెస్ దెన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై కమల్. శాంతాను మార్క్స్ అనేవి ఎంత ఉన్నాయి? 40% లెస్ ఉన్నాయి. అప్పుడు శాంతాను మార్క్స్ ఏమవుతాయి? 60 అవుతాయి కదా. ఓకే. సో దెన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై కమల్ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దెన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై శాంతాను. అంటే ఇక్కడ ప్రీవియస్గా శాంతాను మార్క్స్ని కమల్తో కంపేర్ చేసాం. ఈసారి మనం ఏం చేయాలి? కమల్ మార్క్స్ని శాంతాను మార్క్స్తో కంపేర్ చేయాలి. కాబట్టి శాంతాను మార్క్స్ని డినామినేటర్లో తీసుకోవాలి 60ని. అప్పుడు ఎంత మోర్ అన్నాడు? అంటే మోర్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఆటోమేటిక్గా డిఫరెన్సే కదండి. ఇక్కడ డిఫరెన్స్ శాంతాను మార్క్స్కి కమల్ మార్క్స్కి డిఫరెన్స్ ఎంత? 40. కాబట్టి 40/60 పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. సో దిస్ జీరో గెట్స్ క్యాన్సిల్. 2 3s 2 5s. సో అప్పుడు ఏమవుతుందండి? 200/3%. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే. సో నౌ లెట్స్ సీ 11th one. ఏ వర్కర్స్ శాలరీ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 5%, దెన్ డిక్రీజ్డ్ బై 5%. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద శాలరీ? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అనే పర్సన్ శాలరీని ఫస్ట్ పెంచారంట, తర్వాత తగ్గించారంట. ఓకే. సో అప్పుడు వాళ్ళ న్యూ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక్కదాని తర్వాత ఒక పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజెస్ అప్లై చేసినప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనకు సింపుల్ ఫార్ములా అండి, A+B+AB/100. ఫస్ట్ ఏ పర్సంటేజ్ అప్లై చేసినా, తర్వాత బి పర్సంటేజ్ అప్లై చేసిన వరుసగా, అప్పుడు మనకు ఓవరాల్ పర్సంటేజ్ ఎంత చేంజ్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఫార్ములా ఇది. ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నాడు ఫస్ట్, అంటే ఏ వాల్యూ ఏం తీసుకోవాలి? 5. బి వాల్యూ డిక్రీజ్డ్ అన్నాడు, నెక్స్ట్ టైం డిక్రీజ్డ్ అన్నాడు కాబట్టి బి వాల్యూ ఎంత తీసుకోవాలి? -5 తీసుకోవాలండి. సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 5 ప్లస్ ఆఫ్ -5 ప్లస్ 5 ఇంటూ -5/100. సో +5 - 5 గెట్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి. అప్పుడు మనకేమొస్తుంది? 25/100 మైనస్. కాబట్టి 25/100 అంటే ఎంత అవుతుందండి? పాయింట్లలో మీరు 0.25 -0.25% అండి. అంటే తగ్గిపోయింది. ఇక్కడ మైనస్ అనేది ఏం చూపిస్తుంది? తగ్గుతుంది అన్నట్టు. పర్సంటేజ్ తగ్గుతుంది. ఎంత? 0.25%. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సేమ్ వాల్యూతో పెంచి మళ్ళీ తగ్గించిన, లేకపోతే తగ్గించి మళ్ళీ పెంచిన, ఓవరాల్గా మనకేమవుతుంది? తగ్గుతుంది. సో మీకు ఒకటే ఫార్ములా, ఇది గుర్తుంచుకోండి, A+B+AB/100. కాకపోతే పెంచినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, తగ్గించినప్పుడు ఆ వాల్యూని నెగిటివ్గా తీసుకోవాలి. సో ఇది అప్పుడు మనకి ఓవరాల్ చేంజ్ అనేది వస్తుంది. ఓవరాల్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు A+B+AB/100. ఓకే. సో ఇలా చేయాలి. నౌ లెట్స్ సీ ఇంకొక మోడల్, ఇదే ప్రాబ్లం పైన, ఇదే కాన్సెప్ట్ పైన ఇంకో ప్రాబ్లం చూద్దాం, మనకి కంప్లీట్ ఐడియా రావడానికి. The length and breadth of the rectangle are increased by 30% and 20% respect. Then
ఏరియా ఆఫ్ రిజల్టింగ్ రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ద ఏరియా ఆఫ్ ఒరిజినల్ స్క్వేర్. అంటే ఏమంటున్నాడు, లెంత్ అనేది 30% పెంచాడు. అంటే ఏ ఈక్వల్స్ టు 30, బి ఈక్వల్స్ టు కూడా 20. అంటే రెండు పెంచాడు కాబట్టి ప్లస్లు తీసుకుంటున్నాడు. అప్పుడు ఓవరాల్ చేంజ్ అడుగుతున్నాడు. అంటే ఏమవుతుంది, మనకి ఫార్ములా తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే ఏమవుతుందండి, 30 ప్లస్ 20 ప్లస్ 30 ఇంటూ 20 బై 100. దిస్ టూ జీరోస్ గెట్స్ క్యాన్సిల్. దెన్ ఏమవుతుంది, 56 వస్తుంది. అంటే ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, 56% పెరుగుతుందండి. ఓకే, ఉన్నదానికంటే కూడా. అప్పుడు నెక్స్ట్, నౌ లెట్స్ సి అనదర్ వన్. The length of rectangle is increased by 15% and its breadth decreased by 10%. సో సేమ్ మోడల్, కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ పెంచాడంట. అంటే ఏ ఈక్వల్స్ టు 15%. తర్వాత బ్రెడ్త్ తగ్గించాడు. అంటే ఏంటి, తగ్గించినప్పుడు ఏం సింబల్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. సో -10%. ఓకే, అప్పుడు ఓవరాల్ చేంజ్ అడుగుతున్నాడు. మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే డైరెక్ట్ రాస్తున్నాను, 15 ప్లస్ తర్వాత -10. మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు బ్రాకెట్ రాసుకోవడం సేఫ్ సైడ్. ఓకేనా, ప్లస్ 15 ఇంటూ మళ్ళీ మైనస్ వాల్యూ కదా, బ్రాకెట్ బై 100. అప్పుడు ఏమొస్తుంది, 15 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -10. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ 15 10 జా 150 బై 100. దిస్ జీరో గెట్స్ క్యాన్సిల్. 15 మైనస్ 10 ఎంత అవుతుందండి, 5. మైనస్ 15 బై 10 అంటే ఎంత అవుతుందండి, 1.5. అంటే 5 మైనస్ 1.5 అంటే ఎంత వస్తుంది, 3.5. అంటే ఓవరాల్గా ఎంత చేంజ్ వస్తుంది ఇక్కడ మనకి, 3.5 పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, పెరుగుతుంది అన్నట్టు. ఓకే, నౌ లెట్స్ సి. ఈచ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. అంటే ఇక్కడ వాల్యూమ్ అడుగుతున్నాడు. సో మనకు వాల్యూమ్ ఏంటండి, ఏ క్యూబ్. అంటే 3 టైమ్స్. సక్సెసివ్ పర్సంటేజ్ అనేది ఎన్నిసార్లు అప్లై చేసావు, 3 టైమ్స్ చేసావు. సో 3 టైమ్స్ చేసినప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే ఫస్ట్ ఒక 2 టైమ్స్ తీసుకొని చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్కి థర్డ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏ వాల్యూ 20, బి వాల్యూ 20. యాక్చువల్లీ టోటల్ 3 టైమ్స్ పెంచాం, కాకపోతే నేను ఒక 2 టైమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. సో అప్పుడు మనకు ఓవరాల్గా ఏమవుతుంది, 20 ప్లస్ 20 ప్లస్ 400 బై 100. అంటే అప్పుడు మనకు ఓవరాల్గా ఎంత పెంచినట్టు, సో 400. సో 44%, 2 టైమ్స్కి. యాక్చువల్లీ వాల్యూమ్ అంటే క్యూబ్ కదా, ఏ క్యూబ్ కదా, 3 టైమ్స్ కదా మనం చేయాల్సింది. సో ఇచ్చిన ఆన్సర్కి మళ్ళీ ఇంకొక 20% మిగిలిపోయింది కదా, వచ్చిన ఆన్సర్కి 20% మిగిలిపోయింది కదా, వీటికి రెండింటి చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 44 తీసుకోవాలి, బి ఈక్వల్స్ టు 20% తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది, 44 ప్లస్ 20 ప్లస్ 44 ఇంటూ 20 బై 100. సో 0 గెట్స్ క్యాన్సిల్. సో ఏమవుతుంది, 64 ప్లస్ 44 2 జా 88 అంటే 8.8 వస్తుందండి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది, 64 ప్లస్ 8.8. సో 72.8%. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనేది ఎంత చేంజ్ అవుతుంది, 72.8% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా 3 టైమ్స్ మనం పర్సంటేజ్ చేంజ్ చేసినప్పుడు, ఓకేనా. సో 2 టైమ్స్ వేసినప్పుడు 2 టైమ్స్ వేసి, 3 టైమ్స్ వేసినప్పుడు ఫస్ట్ 2 టైమ్స్ 2 వీటికి చేసి తర్వాత వచ్చిన ఆన్సర్కి థర్డ్ దానికి చేసామనుకోండి, ఓవరాల్ చేంజ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నా 15th one, last one. Okay, so a number is increased by 40%, then decreased by 40%. What is the net percentage change in the number? అంటే ఇప్పుడే మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్లో చూసాం, సేమ్ పర్సంటేజ్తో ఇంక్రీజ్ చేసి మళ్ళీ తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకేనా, పెరగడం అనేది ఉండదు. ఓవరాల్ చేంజ్ అనేది ఎప్పుడూ తగ్గుతూ ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అని అడుగుతుంది కదా, చూద్దాం. సో చాలా ఈజీ.
సో ఫస్ట్ ఎంత చేసావు, ఇంక్రీజ్డ్ 40%, అంటే ఏ అనేది 40. తర్వాత తగ్గించావు 40% తగ్గించావు, బి వాల్యూ -40 అండి. సో అప్పుడు మనకి ఓవరాల్ చేంజ్ ఎంత అండి, చేంజ్ పర్సంటేజ్, ఓవరాల్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ వాల్యూ 40, నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మా బ్రాకెట్ రాసిద్దాం, ప్లస్ ఆఫ్ -40 ప్లస్ 40 ఇంటూ -40 by 100. This two zeros gets cancelled, plus 40 minus 40 gets cancelled. So plus into minus, minus 4 4 ja 16. So overall change ఎంత 16% తగ్గుతుంది. సో ఐ హోప్ పర్సంటేజ్ ప్రాబ్లం మోడల్ సమ్స్ అనేటివి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 అండి. ఇంకొన్ని మోడల్స్ ఇంకొక వీడియోలో, అంటే రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.